హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని మహాదయ కనికరాన్ని బట్టి ప్రభు ఈ 4 దినాలు ప్రభు సన్నిధిలో ఉండి ఆయన కృపను అనుభవించుటకు మరి దేవాతి దేవుడు మన ఎడల ఎంతో దయా కనికరము చూపించి ఉన్నారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఈ సమయంలో మరి మనము పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి కూడుకులో మనతో మాట్లాడుతూ వచ్చారు. ఒక మాట మీరు గమనించాల. మరి వినిన సంగతులు విడిచిపెట్టుకుని కొట్టుకుపోవారు కాకుండా విన్న వాటి విషయంలో విశేష జాగ్రత్త ఎవరు కలిగి ఉంటారో వారే ధన్యులు. దేవుని స్తోత్రాలు. గమనించాలి మీరు ఇక్కడ. కాబట్టి ఆ గొప్ప ధన్యకరమైన స్థితిలో దేవుడు ప్రతి ఒక్కరిని ఉంచాలనేదే ఆయన ఆశ. నేను ప్రభు దగ్గరికి వచ్చిన కొత్తలో మరి లేఖనములో ఎప్పుడు ఒక మాట నాతో మాట్లాడుతూ ఉండేది. బైబిల్లో ఆవగింజను ఉందండి అక్కడ. దేవుని స్తోత్రాలు. అది ఆవగింజ కాదు, మరికాయలో ఉన్న మరిగింజ. మర్రి చెట్టు తెలుసుగా మీకు. దాంట్లో ప్రతి మర్రి చెట్టు కాయ కాస్తుంది. ఆ కాయని పగలగొడితే లోపల విత్తనాలు ఉంటాయి. మీరు వినాలి. మరి వృక్షాలన్నిటికంటే పెద్ద వృక్షముగా ఓళ్ళ వేసుకుని విస్తరించే వృక్షం ఏదంటే మర్రి వృక్షమే. అంత గొప్ప వృక్షముగా మారటానికి విత్తనం ఎంత చెప్పండి? చెప్పాలంటే చేతిలో పెట్టుకున్న కనపడదు మనకి. కనుక ఈ సాయంకాల సమయంలో ప్రియులారా, అలాంటి విశ్వాసం ఉంటే అంతరిక్షం అయిపోతే మరి దానికంటే శ్రేష్టమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉంటే ఇంకెంత పెద్దగా మనం అభివృద్ధిలోకి వస్తామో ఆలోచించండి. మరొకసారి నేను చెప్తున్నాను, దేవుని కృపను ఎవరు ఉత్తుత్తిగా చూడకూడదు, ఉత్తుత్తిగా ఆలోచించకూడదు. దేవుని స్తోత్రాలు. ప్రతి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి స్థితి ఉంటుంది. మనం ఏదో వ్యర్థమైనది అబద్ధమైనదని నమ్మలేదు. మరి సత్యస్వరూపుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన మహాదయ కనికరాన్ని బట్టి అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణనే దేవుడు క్రీస్తు ద్వారా మనకిచ్చాడు. అయితే ఈ 4 దినాలు మధ్యాహ్నం వరకు మనం విన్న సంగతులు మనలో నిలిచి ఉండటానికి మనం ఏం చేయాలో గమనించండి. నిన్న రాత్రి అనుకుంటున్నాను, మనము క్రీస్తుకు తగిన ఫలము మొన్న రాత్రి మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతారు. ఎవరి ద్వారా దేవుడికి మహిమ కలుగుతుందో, దేవునికి స్తోత్రాలు, వారికి అత్యధికమైనటువంటి దీవెనలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఎవరి ద్వారా అవమానం కలుగుద్దో. కనుక ఈ సమయంలో ఈ విన్న సంగతులు మనలో నిలకడగా ఉండాలంటే మనము ఏమై ఉండాలో ఒకసారి మరలా లేఖనాల్లో చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయము 22, 23 వచనాలు ధ్యానం చేద్దాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడు.
మహాపరిశుద్ధుడా, మహిమగల మా తండ్రి, ఈ దినాన్ని నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని ఈ దినములన్నిటిలో మీ సన్నిధి మాకు ఇచ్చారు. ఈ సాయంకాల సమయంలో కూడా మీ ఆత్మను మా మధ్య నుంచి మమ్మల్ని ఆయత్తపరిచి నీ కృప ఎంబడి కృపనిచ్చి బలపరచమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొనుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. మరి అసూయ ఎముకలకు కుళ్ళనుంది వాక్యంలో. ప్రేమ మరణమంత బలవంతమైనది. అంటే దాని అర్థం ఏంటంటే పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చిన ప్రభువైన యేసు క్రీస్తు కలిగిన ప్రేమ. హల్లెలూయా. మరి ప్రేమను గురించి మన తెలుగులో ఒకే ఒక పదం ఉంది, ఏమని? ప్రేమ. కానీ గ్రీకులో మాత్రం ప్రేమ అనే పదానికి 4 మాటలు ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమ, దేవుని ప్రేమ, సహోదరుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ గురించి ఏ ప్రేమ ఎలాంటిదో ప్రతిదీ విప్లవకరంగా ఉందండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి సమయంలో ఆ యేసుక్రీస్తు ప్రేమ మీరు గమనించాలి. ప్రేమ అనేది మీరు వినాలి. ఇక్కడ క్రీస్తు ప్రేమ మరి గురించి బైబిల్లో చెప్పే బైబిల్ భాష ఏంటంటే అగప్య. దేవుని స్తోత్రాలు. ఆ ప్రేమలో కపటం లేదు, స్వార్థము లేదు, దుర్నీతి లేదు. ప్రేమ ఫలం ఏదైనా కానీ 1 కొరింథీ 13 అధ్యాయంలో పౌలు గారు కొరింథీ సంఘంలో ఆ పత్రిక రాస్తూ చెప్పారు. కనుక ఈ సాయంకాల సమయంలో ప్రియులారా మనసు బాగా పెట్టాలి. మీరు ఇక్కడ ఆ క్రీస్తు నిష్కపటమైన సహోదర ప్రేమ ఎవరైతే ఖచ్చితంగా కలిగి ఉంటారో, హల్లెలూయా, వారిలో దేవుని వాక్కు నిలుస్తుంది. చూడండి, ఓ మాట నేను మొన్న లక్షవారం అనుకుంటున్నా, పోయిన వారం రాయడిపాలలో మన దేవరాల ఇంటికాడ ప్రేయర్ పెట్టినప్పుడు మరి ఆ దినం చాలా సమయం, అసలు వాళ్ళు చెప్పాలంటే నేను ఇక్కడి నుంచి బయలుదేరి బయటికి వెళ్ళి ప్రార్థన టయానికి అక్కడికి వెళ్ళాం. నేను అనుకున్నాను మరి నేను వెళ్ళి కాకినాడ ఒక అరగంట 30 గంట రెస్ట్ తీసుకుంటేనే కానీ పరిచయలో నిలబడలేను. ఇవాళ రెస్ట్ ఏమీ లేదు, అసలు పరిచయం జరుగుద్దా అన్న అనుమానమే, ఒక ఆలోచన నాకు వచ్చింది. కానీ మరి ఈ మధ్యకాలంలో లేనంత ఎక్కువగా మహాదేవుని కృప రాత్రి అక్కడ కుమ్మరింపబడుతూ నేను చూశాను. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోకండి, వాక్కు నేను మీకు ఇష్టం లేదు, అది దేవుని దగ్గర నుండి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని ప్రేమించి మనకు పంపుతున్నాడు. ఈ కూడుకులన్నిటిలో ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు, నేను ఏదో లోపలికి వచ్చిన బైబిల్ అంతా అటు తిరిగేసి ఏమంటే మాట్లాడే లా పుస్తకంలో కొంత, ఈ పుస్తకంలో కొంత చదివిన రెఫరెన్స్లను రాసుకుని సిద్ధపాటు. చాలామంది అంటారండి, ఏం చేస్తున్నావయ్యా పాటర్ గారు? సిద్ధపడుతున్నానండి. దేనికి? ప్రసంగానికి. అంటే అర్థం ఏంటి? ఏ బైబిల్ కళాశాలలోనో ఎక్కడో నేర్చుకున్నదాన్ని ఏం చేస్తాడు చెప్పండి. అలా చాలామంది దగ్గర క్రైస్తవ మరి ఒక ఆరాధనకు పట్టి ఉంటుందండి. ఒకటి పెళ్ళిలో ఏం చదవాలో, పుట్టినరోజుకి బర్త్డేకి పండగ కూడికి ఏం చదవాలో, సమాధి చేసేటప్పుడు ఏం చదవాలో మాట్లాడరేమండి. కానీ అవన్నీ మరి దైవ ప్రత్యక్షత కలిగినటువంటి వారికి సంబంధించినవి కావు. దైవ ప్రత్యక్షత లేని
గుడ్డివారైన క్రైస్తవులకి సంబంధించింది. అర్థమవుతుంది మీకు? మనసు బాగా పెట్టాలి. ఇక్కడ మీరు కొద్దిగా గమనించండి. చాలా జాగ్రత్తగా మీరు నా దేవుని నామ స్తోత్రాలు. హల్లెలూయా. మరి ఒక విషయం, బైబిల్లో ఒక మాట ఉంది, వెలుగుండగానే వెలుగులో నడువుడి. వెలుగు ఉండగానే ఏం చేయండి? వెలుగులో నడువుడి. అర్థమవుతుంది మీకండి? వెలుగు ఉండగానే వెలుగులో నడవండి. ఏంటి దాని అర్థం? దైవ ప్రత్యక్షత మన మధ్యన దేవుడు ఇస్తున్న దినాల్లోనే మనం ఏం చేయాలా చెప్పండి? దాన్ని కాపాడుకుంటూ ప్రభువుతో నడవాలి. నేను ఇక్కడికి వచ్చి కూడికి ప్రారంభం వచ్చి ఇక్కడ ఇందులో కూర్చున్నప్పుడు నేను అలాగే ఆలోచిస్తూ ఉన్నాను. ఈ రాత్రికి ట్రైన్ ఎక్కి రేపు కేరళ వెళ్తాం, కానీ ఇంతవరకు వెళ్ళిన పరిస్థితి వేరు, ఇప్పుడు వెళ్ళే పరిస్థితి వేరు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు నామ స్తోత్రం. మీకు అర్థమైంది లేదండి? హల్లెలూయా. ఒక విషయం వినాలి. మనుషులు పుడతారు, పెరుగుతారు, కొంతకాలం సహవాసం కలిగి ఉంటాం. ఎవరు తర్వాత పిలుపు వచ్చినప్పుడు ఎవరి వంతులో వారు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నిన్ను విడవను ఎడబాయును అని చెప్పిన యేసు ప్రభు మాత్రం హల్లెలూయా. గమనించాలి ఇక్కడ మీరు. నిన్ను విడవను ఎడబాయినని చెప్పిన యేసు ప్రభు మాత్రం ఆయన నిరంతరము నువ్వు ఏ నిరీక్షణ కొరకు ప్రభు చేత పట్టబడ్డావో ఆ నిరీక్షణలో నిన్ను చేర్చు దినం వరకు, మనలను చేర్చు దినం వరకు ఆయన మనలో విడవడు ఎడబాయుడు. ఇడిచిపెట్టేది ఎడబాసేది మనమే. అర్థమైందా? మనం అంటే అందరూ కాదండి. యేసుక్రీస్తు నిష్కపటమైన ఆ ప్రేమను గలవారు ఎవరు యేసులోంచి వేరవలేరు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఆ ప్రేమ నుండి వారు వేరే కాలేరు. చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలి ఇక్కడ. హల్లెలూయా. అర్థమైంది మీకండి? కనుక ఈ రాత్రికాల సమయంలో మనసు బాగా పెట్టాలి. ఇక్కడ పేతురు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. మనము లోకంలో ఉన్న వారికి మనకు ఒక తేడా ఉంది. మనం అందరము మరి పురుష స్త్రీ, పురుషుని బీజము స్త్రీ గర్భము కలియక ద్వారా శరీరములో జన్మించాం మనం. అర్థమైంది మీకు? ఆ జన్మలో ఆ జన్మ ద్వారా మనం పుట్టి పెరిగాం. అయితే దాని ద్వారా మనకి పాపమును కొంచెం జీతమును వారసత్వం ఒకటి ఉంది మనకి. అర్థమైంది మీకు? ఆ వారసత్వంలో ఉన్న మనలను ప్రభు దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనల్ని విమోచించి రక్షించి, ప్రియులారా చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ మీరు. క్రీస్తు ద్వారా దేవుని వారసులుగా చేయబడ్డాం. మీరు కొద్దిగా రానివ్వండి లోపలికి. హల్లెలూయా. అలాగ వారసులమైన మనము మరి ఈ కృపలో తొట్టెళ్లకుండా జై జీవితం జీవిస్తూ సాగాలంటే
ముందు అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది నిష్కపటమైన సహోదర ప్రేమ. చాలా ఏమండి, క్రీస్తు అగప్య నిష్కపటమైన సహోదర ప్రేమ ఎవరైనా కలిగి ఉంటే వారి నెత్తి మీద ఒక ఎంట్రుకు కూడా దుష్టుడు తీయలేడు. ఎందువల్ల చెప్పండి? ఆ సహోదర నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగిన వారు ఆత్మీయ నేత్రాలకి అవి బాగా కనపడతాయి. ఎక్కడ మస్కా చుక్క ఏమి ఏ అంతర్కుశాలు అంటారండి, ఇలాంటివి ఏమీ ఉండవు. అసూయాద్వేషం, ఏమండి, లోక మర్యాద, శరీర మనసు, ఇంకా ఇలాంటి ఏమైనా ఒకవేళ మనం కలిగి ఉంటే వీటి ద్వారా నువ్వు ఓటమి ఫాలో అవుతాయేమో కానీ సహోదరి సహోదరుడా, మరి నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉంటే మాత్రం మనం ఏం కావలేము. ఓటమి అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు. కనుక ఈ రాత్రికాల ఈ సాయంకాల సమయంలో అర్థమవుతుందా భాష మీకండి? నిద్ర వస్తుందా? చాలామంది నిద్రావస్థలోనే ఉన్నారు. ఎవరికి ఇప్పుడు ఈ 4 రోజులు మధ్యాహ్నం దాకా ఒకలా ఉంది, ఇప్పుడు మాత్రం పరిస్థితి చాలా మడ్డుగా ఉందండి. మరి మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మధ్యాహ్నం టీ పోసారు, ఇప్పుడు పోసారు, నోట్లో పోసారు, పెంట మీద పోసారు, నాకు అర్థం కావట్లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. హల్లెలూయా. ఇక్కడ మనసు బాగా పెట్టాలి మీరు. ఇక్కడ పేతురు భక్తుడు ఒక తేడా ఆ సంఘానికి ఆ విశ్వాసులకు రాస్తున్నాడు. ఆయన లోక సంబంధులైతే మనం లోక సంబంధులుగా పురుష బీజము ద్వారా స్త్రీ గర్భం ద్వారా మనం పుట్టాం. ఆ పుట్టుకలో ద్వేషం ఉంది, కలహాలు ఉన్నాయి, అసూయ ఉంది. ఎందువల్ల? మన పితరులైన ఆదాము అవల ద్వారా పాపమనే వారసత్వం మనకు వస్తుంది. వింటున్నారా? అలా పుట్టింపబడ్డ మనలను దేవుడు ఏం చేశాడు? క్షయ బీజము నుండి కాక అక్షయ బీజముకు శాశ్వతముకు దేవుని వాక్యం మూలముగా ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన మనల్ని కన్నాడు. నేడు నిన్ను కని ఉన్నానని వాగ్దానం లేఖన సత్యం బోధిస్తుంది మనకి. నేడు నేను నిన్ను, అయితే నువ్వు జీవము గల సత్యవాక్యము ద్వారా ఆ అక్షయమైనటువంటి వాక్యమని బీజము నీ అంతరంగములో నీ క్రియ చేసి ఆ వాక్య బీజము ద్వారా నువ్వు కనబడ్డ వ్యక్తివైతే ఖచ్చితంగా నిష్కపటమైన క్రీస్తు సహోదర ప్రేమ నీలో ఖచ్చితంగా పనిచేస్తుంది. నువ్వు ప్రేమగా ఉండు, నువ్వు ఎవరి మీద ద్వేషం కలిగి ఉండొద్దు అంటున్నారా? నువ్వు అసూయ కలిగి ఉండొద్దు, ఉంటే నరకానికి వెళ్ళిపోతావు అని నిన్ను ఈ భౌతికంగా భయపెట్టే సంగతులు నీకు అక్కర్లేదు. ఎందువల్ల చెప్పండి? ఒక మాట మీరు బాగా మనసు పెట్టండి. మనం మరి ఇప్పుడు మనం విశ్వాసం కావనుకోను కానీ చెప్పు, మనమందరము అవిధేయులైనటువంటి తల్లిదండ్రుల్లోంచి పుట్టిన అవిధేయులు. వారి యొక్క బీజము మనలో ఉంది, వాళ్ళలో ఉన్న రక్తం. కాబట్టి వారిలో ఉన్న అసూయ, ద్వేషాలు, కలహాలు, శరీరేచ్ఛలు, లోకాసలు, లోక మర్యాదలు అన్నీ మనలో కార్యసిద్ధిక క్రియాసాధకమైనవి. క్రియాసాధకం అంటే ఏంటి?
అవన్నీ పనిచేస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. నువ్వెవరినో చూసి పట్టి 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 అసూయ తెచ్చుకోక్కర్లేదు, దానికి అదే ఫలించేస్తుంది. ఏంటి కారణం చెప్పండి? అసూయ ఫలించడానికి అవసరమైన బీజమును మనం కలిగి ఉన్నాం. అది హల్లెలూయా. అలాగే నా ప్రియులారా, ఆ దినాల్లో అవన్నీ మనలో ఎలా ఫలించినవో, మరి ఇప్పుడు ఏం జరిగింది? మహాదేవుని కృపచేత రక్షించబడ్డాం. రక్షించబడినప్పుడు ఏం జరిగిందండి? 2 విషయాలు జరిగినాయి. ఒకటి, ప్రాచీన పురుషుడు జల సమాధి అయిపోయాడు. ప్రాచీన పురుషుడు ఏమయ్యాడు? జల సమాధి అయిపోయాడు వాడు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు ఇంకా శరీర పురుషుడు ఉన్నాడు. మనసు బాగా పెట్టాలి. అయితే ఈ శరీర పురుషుల్లో ఉండగానే దేవుని రాకడకి మనం సిద్ధపడాలి. శరీరం విడిచిన తర్వాత కాదు, శరీరం విడిచిన తర్వాత నీకు అక్కడ సిద్ధపాటు ఏముండదండి. అర్థమవుతుంది మీకు? చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. అయితే ఇప్పుడు నువ్వు మారు మనసు పొంది నూతన జన్మను కలిగి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన తర్వాత ఆ రక్షణకి ఏం జరిగింది? చూడండి, మీకు మాట చెప్తాను. ఒక బిడ్డ భూమి మీద జన్మించాలంటే ఒక యవనుడు యవనస్తురాలు వివాహ సంబంధం ద్వారా వారు జతపరచబడి వారి శరీర కలయిక ద్వారా బిడ్డ పుడతాడు. హల్లెలూయా. అలాగే ప్రియులారా, ఈ అక్షయమగు బీజమని రాయబడింది వాక్యానికి. ఈ అక్షయమనే వాక్యమనే బీజము ఎవరి అంతరంగము? మన అంతరంగము వాక్యానికి ఒక గర్భం అండి. అది చాలా జాగ్రత్తగా. వివాహం తర్వాత స్త్రీ గర్భం ఆరోగ్యకరమైందైతే సంతాన ఉత్పత్తి కంపల్సరిగా జరుగుద్ది. అలాగే ప్రియులారా, వాక్యమునకు మన అంతరంగము ఏంటి చెప్పండి? అది ఒక గర్భం. ఈ హృదయం అనే గర్భములోకి ఈ జీవము గల దేవుని వాక్కు అనే బీజము అక్కడ ప్రవేశిస్తే అక్కడేమో చెప్పండి, అక్కడ ఒక నూతన సృష్టి జరుగుతుంది. ఆ వాక్యము నీలో నిలిస్తే ఈ 1 పేతురు 1వ అధ్యాయంలో రాయబడిన ఆ నిష్కపటమైన సహోదరి ప్రేమ దానికి అదే పుట్టుకొత్తది. దానికి నువ్వు ప్రాక్టీస్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఏ ప్రాక్టీస్ చేయక్కర్లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. నా భాష మీకు అర్థమవుతుందా లేదా? దాని కొరకు నువ్వు ఎలాంటి కసరత్తు చేయక్కర్లేదు, ఎలాంటి కుస్తీ నువ్వు పట్టక్కర్లేదు. అర్థమైంది చెప్పండి. ఎక్కడా ట్రైనింగ్ పొందక్కర్లేదు. అసూయ, ద్వేషము, కక్ష, కలహాలు కలిగి ఉండటానికి ఏ కాలేజీలో మనకు తరఫీజు పొందని చెప్పండి? ఏ ప్రొఫెసర్ గారు మనకు బోధించారు ఈ విషయాలన్నీ? లేదు. లోపడున్న బీజము యొక్క ఫలములే మనం ఫలిస్తున్నాం. అలాగే నా ప్రియ సహోదరి సహోదరులారా, శాశ్వతుడకు దేవుని వాక్యమనే ఆ అక్షయ బీజమనే వాక్యము నీ హృదయములో నిలిచి ఉంటే అప్పుడు నిష్కపటమైన సహోదర ప్రేమ నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు. ఆ నిష్కపటమైన సహోదర ప్రేమ మనము ఫలింపకుండా మనల్ని మనకెవరు అడ్డు రారు.
మనకెవరు ఏం చేయరు చెప్పండి. అడ్డు రారు, అడ్డు వచ్చినా ఆ ఫలాన్ని ఆపేవాడు ఎవడో లేడు. చెప్పండి, మనసు బాగా పెట్టాలి. అర్థమవుతుందో చెప్పండి ప్రియులారా? నా భాష మీకు అర్థమవుతుందా లేదా? గనుక మరి రాత్రి సాయంకాల సమయంలో దేవుడు మహా దయా కృప కనికరాన్ని బట్టే మనము విమోచింపబడ్డాం. ఈ మహారక్షణ దేవుడు క్రీస్తు యేసునందు ఆయన మనకి అనుగ్రహించాడు. ఈ రక్షణ మనకి దేవుడు ఇచ్చేటప్పుడు మరి ఆయన ఈ దినాలన్నింటిలో మనం విన్నట్లుగా ఆయన మహాశక్తి, ఆయన మహా బలము, ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరిగే క్రియలు మనలో దేవుడు చేసి ఆయన తన్ను తాను క్రీస్తునందు దేవుడు మనకు ప్రత్యక్షపరచబడి, హల్లెలూయా, మరి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు విమోచింపబడ్డ పరిశుద్ధుల కొరకు రాయబడ్డ ప్రతి వాగ్దానములను మన విషయంలో, మన పిల్లల విషయంలో ఆయన సూచా తప్పకుండా ఖచ్చితంగా నెరవేర్చారు. అర్థమవుతుంది మీకు? కనుక మరి ఆ కృప పొందిన మనము మరలా అవివేకులుగా కానీ బుద్ధిహీనులుగా కానీ, ఏమంటే అర్థమవుతుంది లేదా? లేకపోతే చూడండి, కొంతమంది కళ్ళుండి గుడ్డివారిగా నటిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎవరు కళ్ళు ఇవ్వగలరు? చూపు లేని పుట్టుకతో నీకు చూపు లేకపోతే ఏ వైద్యశాలలో ఎలాగోలాగా నీ కళ్ళు వస్తాయి. కానీ చూస్తుండు గుడ్డోడుగా గుడిదానిగా మారిపోయాం అనుకోండి మనం. నీ కళ్ళు ఎవరు బాగు చేయగలరు? ఈ భాష మీకు ఇంకెవరికి అర్థం కావట్లేదు. మన సంగతి కూడా అలాగే ఉంది. ఎన్నో విషయాలను దేవుడు ఎంతో తేట తెల్లముగా స్పష్టముగా విన్నారా, ఆశ్చర్యరీతిగా దేవుడు మన పక్షాన్ని జరిగిస్తూ ఉన్నారండి. కనుక ఈ సాయంకాల సమయంలో మరి నా మాటల్ని ముగిస్తున్నాను. శనివారం రాత్రి, ఆదివారం పగలు రాత్రి, సోమవారం పగలు రాత్రి, ఈ పగలు ఇప్పుడు కూడా ప్రభు తన మహాదయా కనికరం మన ఎడల కుమ్మరించి ఆయన మిక్కటమైనటువంటి నిష్కపటమైన గొప్ప ప్రేమతో ఆయన మనలను ప్రేమించి ఆదరించి రక్షించి ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు క్రీస్తునందు మనకిచ్చాడు. దాన్ని కలిగిన వ్యక్తులు కాపాడుకుంటాం మన బాధ్యత. దేవుని స్తోత్రాలు. చూడండి, బ్యాంకులోకి దాచుకున్న డబ్బులు తీసుకుంటూ వాళ్ళు లేక లోన్ తీసుకుంటాకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చేది ఇచ్చేస్తారు. దాని ఇంటికి తెచ్చుకునే విషయంలో మన మీద మన జాగ్రత్త లేక మన అజాగ్రత్త మీద ఆధారపడింది. నువ్వు దాన్ని జాగ్రత్తగా తెచ్చుకుంటే ఇంటికి తిన్నగా తెచ్చుకుంటావు. దాని విషయంలో అజాగ్రత్తగా ఉంటే బ్యాంకులో డ్రా చేసి ఇంటికి రాకముందే దాన్ని పోగొట్టుకుంటావు. దానికి బ్యాంకు వారి బాధ్యులు కాదు. అలాగే దేవుడు మన విషయంలో మన నాశనానికి మనం మరి ఒకవేళ పొందబోయే కీడులన్నిటికీ దేవుడు కారకుడు కాదు, మనమే కారకుడు. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రభు మనల్ని ప్రేమించి ఈ సమయంలో ప్రియులారా దేవుడు అనుగ్రహించిన మహాదయ, ఈ మహాకృప, ఈ దయ, ఈ కటాక్షాన్ని క్రీస్తునందు దేవుడు మనకిచ్చి ఉన్నారు. కనుక దీనిలో నిలిచి దీన్ని కాపాడుకున్న వారెవరో వారే ధన్యులు, ధన్యులు, ధన్యులు. కొద్ది సమయం మనం ప్రభుతో సహవాసం చేద్దాం. ఎవరో నిర్లక్ష్యంగా ఉండకండి.
మీరు వినివారై ఉండి మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనవద్దని వాక్యం మనకు బోధిస్తుంది ప్రియులారా. ఎవరైనా వినివారై ఉండి తమను తామే మోసపుచ్చుకుంటే అది చాలా ప్రమాదకరమైంది. అది చాలా ప్రమాదకరమైంది. గనుక ఈ సమయంలో బాగా పరిశోధించుకుందాం, బాగా పరీక్షించుకుందాం. దేవుడు ఆయన మహాదయ కనికరాన్ని బట్టి, ఆయన మహాకృపను బట్టి, ఆయన మెక్కటమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ వచ్చారు, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు. కనుక ఆ ప్రేమలో నిలిచి సాగటానికి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిగల తండ్రి, సత్య స్వరూపుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, మీకే స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా.